కవి కోకిల గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాషువా విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాషువా అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తూ ఎస్సీలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎస్సీల అభివృద్ధికి వైఎస్ జగన్ కృషి చేస్తే చంద్రబాబు అడ్డుకున్నారని, రాజధానిలో ఇచ్చిన ఇంటి పట్టాలను కూడా రద్దు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేవాడు కూడా ఇంకా ఉన్నాడు ఈ భూమి మీద. నాకు నిలవనీయడానికి కనీసం ఓ సెంటు భూమి ఇవ్వమని గుర్రం జాషువా గారి కవితల్లో మొదటి రచనలో ఏ రోజో చేస్తే, చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 54,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన పిదప ఆ 54,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయన కేబినెట్లో ఉన్నవాళ్లేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అంటే, మీ దగ్గర వాసన వస్తుంది, మీరు చదువుకోవటం రాదని ఆనాటి కేబినెట్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి అంటాం. ఆనాటి చీఫ్ పైన చింతమనేని ప్రభాకర్ ఏమో మీకెందుకురా రాజకీయాలు అంటాం. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సమూహం అంత అవమానకరంగా ఈ దళిత సమాజాన్ని ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు అనంటే, ఇప్పుడు ఈ సమాజంలో నుంచి 1,000 కోట్ల కొద్ది గుర్రం జాషువాలు పుట్టాల్సిన ఆవశ్యకత మళ్లీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా ఆత్మగౌరవం నిలబడుతుందని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా ఈ దళిత సమాజం చెబుతుంది. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గుర్రం జాషువా గారి ఆలోచనకి, ఆయన ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంగా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే పేదవాళ్ళకి సీట్లు వస్తాయి, మెడికల్ కాలేజ్ వస్తే మంచి హాస్పిటల్స్ వస్తాయి, హాస్పిటల్ వస్తే పేదవాడు వెళ్లి ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు చూపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రతిదీ కూడా రాజకీయ కోణంతోనో లేదా తన వారికి దోచిపెట్టే విధంగా, తన వారికి అనుకున్న వాళ్ళకి పంచిపెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలను ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. విద్యను ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు, వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు, పరిశ్రమలు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా జాషువా గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా ప్రతినబోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాన్ని, అక్రమంగా దోచిపెట్టే విధానానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్క మారు ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.